29,000 కిలోల ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర, ఇది పేలుడు పదార్థాలు ఉన్నాయి అని హెజ్బుల్లా ప్రకటించి మేము ఇలా వస్తున్నామంటూ ఒక రూటు చూపించింది వాళ్ళ సైన్యం, లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా. ఆ రూట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వంతెనలు కూల్చేసింది ఇజ్రాయెల్. మేము కొండల్లో నుంచి వస్తామని మళ్ళీ వీడియో తీసి పెట్టారు హెజ్బుల్లాకి సంబంధించినటువంటి పెద్ద సన్నాసి. ఆ రూట్కి వెళ్ళి బాంబులు వేసి రేపేసింది ఇజ్రాయెల్. విచిత్రం ఏంటంటే మేము అంత పీకుతాం ఎంత పీకుతాం మమ్మల్ని చూడండి ఇదిగో అంటూ పదే పదే వీడియోలు చేసుకుంటూ వస్తారు హెజ్బుల్లా తీవ్రవాదులు. ఆ రూట్ తెలుసుకొని ఇంకెవడక్కర్లేదు, అక్కడ ఏ లాజిట్యూడ్స్ అవ్వట్లేదు, ఏ లాజిస్టికల్ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. చక్కగా వాడే వీడియో పెడుతున్నప్పుడు ఎన్ని లేపేయడం ఇజ్రాయెల్కి ఏం పని? వాళ్ళని డైరెక్ట్ గా మేము స్వర్గానికి వెళ్తాము వాళ్ళకి చెప్పి 72 మంది కన్యల దగ్గర కంటే నరకానికి పార్టీ చేస్తున్నారు. వరుస పెట్టి అటాకుల మీద అటాక్. హిజ్బుల్లా సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి అడుగు పెట్టడం అంటే అసలు సరిహద్దు దాకా రావడమే వాళ్ళకి నరకం అన్నటువంటిది రుచి చూపెడుతుంది ఇజ్రాయెల్. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లాకి సంబంధించి కనీసం 3-4 వేల మంది చచ్చుంటారు. శవాల్ని గుట్టలే పాటేసుకోవడం అక్కడ. రాబోయే రోజుల్లో అవసరమైతే 1,00,000 మంది అయినా దొరుకుతారు. ఇజ్రాయెల్కి అట్లాంటి మొహమాటం ఏం లేదు. మనకు వల్లే మానవత్వం మానవ హక్కులు ఇట్లాంటిది ఏం ఆలోచించు. వాళ్ళ దేశ రక్షణ కోసం ప్రపంచం ఏ మూలంగా లేపేస్తారు. వేల మంది కదా 1,00,000 మంది చెప్పి ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎవడు చెప్పేట్లేదు అక్కడ.